వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈరోజు వీడియోలో మనం చూసినట్టయితే టెట్ ప్రీవియస్ పేపర్ సంబంధించి ఫిబ్రవరి 27వ తేదీన కండక్ట్ అయినటువంటి ఎగ్జామ్ను మనం అయితే డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మనం తెలుగు అనే టాపిక్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈవీఎస్కి సంబంధించి మనం వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం. ఇంకా చూడని వాళ్ళు ఇప్పుడే చూసేయండి. ఈ వీడియోని టెట్ రాసే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని మొదలు పెడదాం. ఈరోజు మొదటి ప్రశ్న ఇక్కడ మనం చూసినట్టయితే అపరిచిత పద్యంలో భాగంగా మనకి ఈ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నని ఇప్పుడు మనం మొదలు పెడదాం. వరి పంట లేని ఊరును దొర ఉండని ఊరు తోడు దొరకని తెరువున్ ధరనూబతి లేని గృహమునన్ అరయంగా రుద్రభూమి ఆనందగు సుమతి. ఇది మనకు చూసినట్టయితే అపరిచిత పద్యానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఈ పద్యం మనం అర్థం చేసుకున్నట్టయితే ఇచ్చిన ప్రశ్నకు సంబంధించి మనం ఆన్సర్ అనేది చాలా ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇందులో చూద్దాం. ఇక చూడండి, పై పద్యంలో ధర అనే పదానికి అర్థం ఏంటి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం చూసినట్టయితే ధర అంటే అర్థం ఏంటంటే భూమి అనే అర్థం వస్తుంది. అందరూ విలువ అనుకుంటారు, కానీ ఇక చూడండి, ధరను బతిలేని గృహమును అని ఇచ్చాడు. ధర అంటే అర్థమైంది భూమి అని అర్థం. రెండో ప్రశ్న చూద్దాం. సుమతీకర్త శతకకర్త ఎవరు? సుమతి శతకాన్ని రాసింది ఎవరు? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. వేమన, మారన, బద్దెన, సూర్యన. సరైన సమాధానం చూసినట్టయితే సుమతి శతకాన్ని రాసిన వారు ఎవరంటే బద్దెన అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ చూడండి, అపరిచిత గద్యానికి సంబంధించి మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అపరిచిత గద్యానికి సంబంధించి మనం అర్థం చేసుకున్నట్టయితే ఈజీగా మనం ఇక్కడ కూడా 2 మార్కులు చాలా ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఒకసారి చూద్దాం. తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చేయవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కను గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందింది అని చెప్తాడు తిక్కన. ఇది మనకు అపరిచిత గద్యానికి సంబంధించి మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఆ గద్యం మొత్తం నీట్గా చదివి అర్థం చేసుకున్నట్టయితే చాలా ఈజీగా 2 మార్క్స్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్న చూద్దాం. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూద్దాం. ఇక చూడండి, తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చేయవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయిస్తున్నాడు. ఇక చూడండి, తిక్కన యొక్క ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయిస్తున్నాడు. ఓకేనా? పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు అపూర్వ శిల్పం. ఇక చూడండి, ప్రకృతిని కథతో అన్వయిస్తున్నాడు మరియు ప్రకృతిని పాత్రలతో అన్వయం చేస్తున్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆన్సర్స్ ప్రకారం మొదటి ఆప్షన్ ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం అనేది సరైన సమాధానం. తర్వాత 34వ ప్రశ్న చూద్దాం. నేల విడిచి సాము చేయడం అనేది ఇక చూడండి, నేల విడిచి సాము చేయడం అనేది ఒక జాతీయం అని చెప్పవచ్చు. నేల విడిచి సాము చేయడం అనేది ఒక జాతీయం. ఇక్కడ మనం దీనికి సంబంధించి జాతీయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒక్కసారి చూసినట్టయితే జాతీయం అంటే ఏంటి? కేవలం ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధాలనే జాతీయం అని పిలుస్తారు. అది ఒక్క భాషకు మాత్రమే సొంతంగా ఉంటుంది. ఇతర భాషలకి అన్వయమైనది మనం చేయలేం. ఓకేనా? దీనికి సంబంధించి మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే నేల విడిచి సాము చేయడం. ఇక్కడ ఒక పదం ఉంటే దానికి మరొక అర్థం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. మిత్ర సాహస్య శతకకర్త ఎవరు? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. దీనికి సంబంధించి మనకు ప్రతి సెషన్లో అనేది బిట్ రావడం జరిగింది. ఇది చూసినట్టయితే మనకు 8th క్లాస్లో సంబంధించి శతక కవుల గురించి ఇన్ఫర్మేషన్ ఆప్షన్స్లో అన్నా కూడా మొత్తం కూడా అవే అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. మిత్ర సాహస్య శతకకర్త సరైన సమాధానం చూసినట్టయితే కొండూరు వీరరాఘవాచార్యులు మిత్ర సాహస్రి అనే శతకాన్ని రాశాడు. అయితే మాచిరాజు శివరామరాజు చూసినట్టయితే మనుల మూట శతకం రాశాడు. మనుల మూట శతకాన్ని రాసింది మాచిరాజు శివరామరాజు. కొండూరు వీరరాఘవాచార్యులు రాసిన శతకం ఏంటంటే మిత్ర సాహర్షి శతకం. పెరుమాళ్ళ మున్నెప్ప చూసినట్టయితే విద్యాశతకం రాశాడు. చాలా ఇంపార్టెంట్. విద్యాశతకం ఎవరు రాశారంటే పెరుమాళ్ళ మున్నెప్ప. అలా కాకుండా గరికపాటి మల్లవదాని రాసింది ఏంటంటే విద్యార్థి శతకం. విద్యార్థి శతకం రాసింది ఎవరంటే గరికపాటి మల్లవదాని. విద్యాశతకం రాసింది ఎవరంటే పెరుమాళ్ళ మునెప్ప. ఇది 2 చోట్ల కూడా మనం కన్ఫ్యూజ్ అయ్యడానికి అవకాశం ఉంది. విద్యార్థి శతకం అయితే గరికపాటి మల్లవదాని, అలా కాకుండా విద్యాశతకం అయితే పెరుమాళ్ళ మునెప్ప. ఇంకా మనకు చూసినట్టయితే కొత్త కవులు కూడా మనకి 8th క్లాస్ అనేవి పరిచయం కావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్
వరదరాజ శతకం రాసింది ఎవరంటే గుండ్లపల్లి నరసమ్మ. వరదరాజ శతకం గుండ్లపల్లి నరసమ్మ. నారాయణ శతకం బమ్మెర పోతన. మణులమూట శతకం మాచిరాజు శివరామరాజు. దాశరథి శతకం కంచర్ల గోపన్న. విద్యాశతకం పెరుమాళ్ళ మునెప్ప. కుమార శతకం పక్కి అప్పల నర్సయ్య. భాస్కర శతకం మారద వెంకయ్య. విద్యార్థి శతకం గరికపాటి మల్లబదాని. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్లు ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న మనం ఒకసారి చూద్దాం. చేలము అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. చేలము అనే పదానికి అర్థం ఆప్షన్ 1 పొలము, ఆప్షన్ 2 వస్త్రము, ఆప్షన్ 3 పూలు, ఆప్షన్ 4 తోక. ఏదైనా సరే మనం ఒక పద్యాలు ఇస్తారు కదా, ఆ పద్యాలు మనం చదువుకున్నట్టయితే మనం ఇటువంటి క్వశ్చన్ని చాలా ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దాశరథి శతకం రాసిన కంచర్ల గోపన్న సంబంధించి 8th క్లాస్లో ఒక పద్యం ఉంటుంది. కనక విశాల చేల భవకానన శాత కుటారధార సజ్ఞాన సుపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండ సంజనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చంద ఘనసార సారయశ దాశరథి కరుణాపయోనిధి అని. ఇక్కడ మనకి ఈ పద్యం అనేది స్టార్ట్ అయ్యేది కనక విశాల చేల అని స్టార్ట్ అవుతుంది. కనక విశాల చేల దాని అర్థం ఏంటి? బంగారంతో నేసిన విశాలమైన వస్త్రాలను ధరించిన వాడ అని. ఆ పద్యం నుంచి మనం తీసుకున్నట్టయితే చేలము అనే పదానికి అర్థం ఏంటంటే వస్త్రము అని వస్తుంది. సరైన సమాధానం వస్త్రము. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆశ పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ఇది మనకు చూసినట్టయితే 8th క్లాస్ సంబంధించి చివరి పేజీలో ఉంటుంది. పర్యాయ పదాలు ఒకే పదానికి సమాన అర్థాలు ఇచ్చే పదాన్ని పర్యాయ పదాలు అయితే అంటారు. ఇక్కడ ఆశ అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి అని చెప్పి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసినట్టయితే ఆశ అనే పదానికి అర్థం ఇచ్ఛ, ఈప్స, కాంక్ష. ఈ 3 కూడా ఆశ అనే పదానికి పర్యాయ పదాలు. అయితే ఇక్కడ మనకు వికాసం, ప్రగతి అని ఇవ్వబడింది. ఉన్నతి అనే అర్థాన్ని ఇచ్చే పర్యాయ పదాలు ఏంటంటే వికాసం, ప్రగతి, అభివృద్ధి. ఇక్కడ శరీరము, మేను అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడే చెప్పుకున్నాం. ఒడలు అంటే అర్థం ఏంటంటే శరీరము, మేను, దేహం అనే పర్యాయ పదాలు ఒడలు అనే పదానికి రావడం జరుగుతుంది. ఇక్కడ మనస్సు, హృదయం అని ఉంది. చిత్తము అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే మనసు, హృదయం. ఇక్కడ ఆప్షన్స్ని మరొక్కసారి గమనిద్దాం. ఇచ్ఛ, ఈప్స, కాంక్ష అనే పర్యాయ పదాలు చూసినట్టయితే ఆశ అనే పదానికి పర్యాయ పదాలు అని చెప్పచ్చు. వికాసం, అభివృద్ధి, ప్రగతి అనేది ఉన్నతి అనే పదానికి పర్యాయ పదాలు కావచ్చు. శరీరము, మేను, దేహం అనేది ఒడలు అనే పదానికి పర్యాయ పదాలు కావచ్చు. మనసు, హృదయం అనేది చిత్తము అనే పదానికి పర్యాయ పదాలు కావచ్చు. పర్యాయ పదాల నుంచి కూడా మనకు చూసినట్టయితే ప్రశ్న అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. 38వ ప్రశ్న చూద్దాం. పుస్తకము అనే పదానికి వికృతి. ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. పుత్తము, పత్తము, పుస్తము, పొత్తము. సరైన సమాధానం చూసినట్టయితే పుస్తకము అనే పదానికి వికృతి పొత్తం. 39వ ప్రశ్న చూద్దాం. మొలక, జలము పదానికి నానా అర్థ పదం ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసినట్టయితే అంకురం అనే పదానికి నానా అర్థం. ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఇచ్చే పదాలనే నానా అర్థ పదాలు అని అంటాము. అంకురం అనే పదానికి నానా అర్థాలు గమనించినట్టయితే మొలక, జలము, రక్తము ఈ 3 కూడా వస్తాయి. గంగా అనే పదానికి నానా అర్థం చూసినట్టయితే నది, భగీరథి, నీరు అని వస్తుంది. చేర కాదది చీర. చీర అనే పదానికి నానా అర్థం చూసినట్టయితే నార, చీర, గోచి, రేఖ అనే నానా అర్థాలు వస్తాయి. ధర్మం అనే పదానికి నానా అర్థాలు గమనించినట్టయితే పుణ్యం, యాగం, న్యాయం అనే నానా అర్థాలు అనేది రావడం జరుగుతుందని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. 40వ ప్రశ్న క్రింది వాణిలో జాతీయాలను గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం ఆప్షన్స్ చూద్దాం. అక్క చెల్లెళ్ళు, తల్లి తండ్రి, ఈడు జోడు, అన్నదమ్ములు. సరైన సమాధానం చూసినట్టయితే ఈడు జోడు అనేది జాతీయం అని చెప్పవచ్చు. 41వ ప్రశ్న చూద్దాం. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏమిటిది? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. పకోడి, తాంబూలం, తేనెపట్టు, నేరేడి పండు. సరైన సమాధానం చూసినట్టయితే పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు అనేది తేనెపట్టు అనే ఈ పొడుపు కథకి సమాధానం తేనెపట్టు అని చెప్పవచ్చు. 42వ ప్రశ్న చూద్దాం. లింగ, వచన, విభక్తులు లేని పదాన్ని ఇలా పిలుస్తారు.
లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా ఇస్తారు. ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఆప్షన్స్ ఒక్కసారి మనం గమనించినట్టయితే విశేషణము, నామవాచకము, క్రియ, అవ్యయము. సరైన సమాధానం చూసినట్టయితే దీనికి సరైన సమాధానం అవ్యయము అని చెప్పవచ్చు. అయితే మిగతా వాటిని అన్నిటి ఒకసారి డిస్కస్ చేద్దాం. విశేషణం అంటే ఏంటంటే నామవాచకానికి కానీ సర్వనామానికి కానీ వాటి యొక్క విశేషణానికి చెప్పే పదాలని విశేషణం అని పిలుస్తారు. నామవాచకం అంటే పేర్లను సూచించే పదాలని నామవాచకం అంటారు. క్రియ అంటే పనిని సూచించే పదాన్ని క్రియ అని, పనిని కానీ పనులు కానీ స్థితిని కానీ చెప్పే పదాన్ని క్రియ అని అంటారు. అవ్యయం అంటే లింగవచన విభక్తులు లేని పదాన్ని అవ్యయం అని పిలుస్తారు. 43వ ప్రశ్న చూద్దాం. భవిష్యత్ కాలం అనగా ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. జరిగిపోయిన కాలం అంటే ఏంటి? భూతకాలం. జరగబోయే కాలం ఏంటి? భవిష్యత్ కాలం. సరైన సమాధానం 2. శీతాకాలం కాదు. 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. జరుగుతున్న కాలాన్ని వర్తమాన కాలం అని పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. గాలి కొరకు కిటికీలు తెరిచారు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఏమిటి? గాలి కొరకు కిటికీలు తెరిచారు. సరైన సమాధానం చూద్దాం. ఇక్కడ చూడండి, విభక్తి వచ్చి కొరకు ఉంది. కొరకు అనే ఉన్న ఆ యొక్క ఏ విభక్తిలో కొరకు అనే ప్రత్యయం ఉందని చెప్పి మనం ఒకసారి చూసుకోవాలి. సప్తమి విభక్తి చూద్దాం. సప్తమి విభక్తిలో మనకు చూసినట్టయితే అందున్, నన్ అనే ప్రత్యయాలు వస్తాయి. కాబట్టి కొరకు అనేది అందులో లేదు, కాబట్టి ఇది రాంగ్. తర్వాత ప్రథమ విభక్తిలో డుమువులు అనే ప్రత్యయాలు వస్తాయి, కాబట్టి దుమువు అనే విభక్తులు వస్తాయి, కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ అని చెప్పచ్చు. చతుర్థి విభక్తిలో కొరకున్ కై అని చెప్పి 2 విభక్తులు వస్తాయి, కాబట్టి ఇది సరైన సమాధానం. కొరకు అనేది మనకు గమనించినట్టయితే చతుర్థి విభక్తిలో ఉంటుంది. ద్వితీయ విభక్తిలో మనం చూసినట్టయితే నిన్ను, నున్, లన్, కూర్చి గురించి అని వస్తాయి, కాబట్టి ద్వితీయ విభక్తి కూడా కాదు. సరైన సమాధానం చతుర్థి విభక్తి అని చెప్పచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాణిలో వాక్యాంత బిందువు ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. మొదటిది చూద్దాం. దీనిని ప్రశ్నార్థక చిహ్నం అని పిలుస్తారు. ప్రశ్నార్థక చిహ్నం అంటే ఏంటంటే ఏదైనా విషయం గురించి ఎదుటివారికి అడిగేటప్పుడు ఆ వాక్యం చివర ఈ విధంగా పెడితే దాన్ని ప్రశ్నార్థక చిహ్నం అని పిలుస్తారు. ఇక్కడ రెండో చూసినట్టయితే దీనిని ఆశ్చర్యార్థకం అని పిలుస్తారు. ఏదైనా సరే ఒక ఆశ్చర్యాన్ని కానీ, ఆనందాన్ని కానీ, భయాన్ని కానీ, వింతను కానీ, మెచ్చుకునే వాక్యాలు కానీ, అద్భుతమని చెప్పే వాక్యాన్ని కానీ తెలిపే చివర ఇటువంటి ఆశ్చర్యార్థకంను ఈ సింబల్ చేత మనం సూచించడం జరుగుతుందని చెప్పచ్చు. ఇక్కడ ఉండే చూడండి, దీనిని వాక్యాంశ బిందువు లేదా కామా అని పిలుస్తారంటే చెప్పవలసిన విషయం ఇంకా కంప్లీట్ కానప్పుడు, ముగియనప్పుడు, అసమాపక క్రియలు ఉన్నప్పుడు, వాక్యం పూర్తి కాని విషయాన్ని తెలపడానికి కామా అనేది యూజ్ చేస్తారు. సరైన సమాధానం వాక్యాంత బిందువు ఏంటంటే ఇది అని చెప్పచ్చు. వాక్యాంత బిందువు అంటే విషయం పూర్తి అయినట్లు తెలియజేసే బిందువు ఏంటంటే వాక్యాంత బిందువు. విషయం ఇంకా పూర్తి కాలేదని చెప్పేది ఏంటంటే వాక్యాంశ బిందువు. వాక్యాంశ బిందువు అంటేనే కామా అని అర్థము. తర్వాత ప్రశ్న చూద్దాం. నిత్య ఏకవచనముకు ఉదాహరణ. ఈ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు నిత్య ఏకవచనం, నిత్య బహువచనం, ఏకవచనం అని మనకు చూసినట్టయితే తెలుగులో వచనాలు అయితే 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు ఒకసారి గమనించినట్టయితే ఏకవచనం, బహువచనం, నిత్య ఏకవచనం, నిత్య బహువచనం. ఏ పదాలు వచనం కిందికి వస్తాయనేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలా. నిత్య ఏకవచనానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఏమేమి వస్తాయి. నిత్య ఏకవచనంలో మనం చూసినట్టయితే మొత్తం 8 రకాల అంశాలు వస్తాయి. ఒకటి చూద్దాం. 8 రకాల అంశాలు వస్తాయి. ఏంటి? మొదటిది లోహవాచక శబ్దాలు, నిత్య ఏకవచనానికి ఎగ్జాంపుల్. రెండవది గుణరసవాచక శబ్దాలు. మూడవది సమానార్థక శబ్దాలు. నాలుగవది సంభారవాచక శబ్దాలు. ఐదవది విశ్వజనీయమైన 4 వాచకాలు. ఆరవది అట్లు, ఇట్లు, ఎట్లు అనే అవయవాలు. తర్వాతది శస్యవాచక శబ్దాలు. ఆ తర్వాతది కడాదులు అనేవి కూడా మొత్తం కూడా నిత్య ఏకవచనం కిందికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కడాదులు అంటే ఏంటి అంటే అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చట, ఇచ్చట, ఎచ్చట. సస్యవాచక శబ్దాలంటే పంటల రూపంలో ఉండే శబ్దాలు. ఫర్ ఎగ్జాంపుల్ వరి పంట, గోధుమ పంట లాంటివి. లోహవాచక శబ్దాలు అంటే లోహాలు, బంగారం, వెండి లాంటివి. గుణరసవాచక శబ్దాలు అంటే రంగుని, రుచిని తెలిపేవి, తెలుపు, పులుపు లాంటివి. సమానార్థక శబ్దాలు అంటే సమాన అర్థాన్ని ఇచ్చేవి, ఈడు, జోడు, సరి, సాటి లాంటివి. సంభారవాచక శబ్దాలు అంటే వంట సామాగ్రి గురించి తెలియజేసేవి, ఇంగువ, బెల్లం, జీలకర్ర లాంటివి. విశ్వజనీయమైన 4 వాచకాలు అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం లాంటివి. బహువచన రూపంలో ఉండే అవయవాలు ఏంటంటే అట్లు, ఇట్లు, ఇట్లు. ఇవి కూడా నిత్య ఏకవచనం కిందికి వస్తాయి. దాన్ని బట్టి మనం ఆన్సర్స్ చూసుకుందాం. మూలిక కాదు. ఇనుము అనేది చూసినట్టయితే లోహవాచక శబ్దం, కాబట్టి నిత్య ఏకవచనానికి ఉదాహరణ సరైన సమాధానం ఆప్షన్ 2 అని చెప్పచ్చు. పక్షి, పక్షులు ఉండదు. ఆశ, ఆశలు ఉండదు.
మూలికలు ఉండదు. సరైన సమాధానం ఇనుము. 47వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సంయుక్తాక్షర పదం అంటే ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. దాని తర్వాత మనం వచ్చి ఆన్సర్ అయితే ఈజీగా పెట్టేయచ్చు. సంయుక్తాక్షర పదం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు పరమైతే దాన్ని సంయుక్తాక్షర పదం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాం, కన్య తీసుకుందాం. కన్య అనే పదం తీసుకున్నట్టయితే నకారానికి యకారం అనే ఆ యొక్క హల్లు అనేది చేరింది. దీన్ని సంయుక్త పదం అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలా కాకుండా ద్విత్వం అంటే అర్థం ఏంటంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్క అనే పదం తీసుకుందాం. అక్కలో కాకి కావత్తు చేరింది కాబట్టి దాన్ని ద్విత్వాక్షరం అని అంటారు. ఆ రెండు కాకుండా సంశ్లిష్టాక్షరం లేదా సంశ్లేషాక్షరం అని చెప్పి మరొక అక్షరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారంటే ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ వేరు వేరు హల్లులు పరమైతే దాన్ని సంశ్లేషాక్షరం లేదా సంశ్లిష్టాక్షరం అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రం ఇలా ఉంటుంది. రాష్ట్రం ఇక్కడ షాకి టావత్తు రావత్తు రెండు పరమైతే దాన్ని వచ్చి సంశ్లేషాక్షరం అని పిలుస్తారు. ఇచ్చిన దాని ప్రకారం మనం సంయుక్తాక్షరంని కనుగొనాలా. సంయుక్తాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లుకు వేరొక హల్లు పరమైతే దాన్ని సంయుక్తాక్షరం అని అంటారు. ఆప్షన్స్ చూద్దాం. సకలం అనేది ఇందులో ఎటువంటి హల్లులు అనేది లేవు కాబట్టి ఇది ఒక గుణింతాక్షరం. తర్వాత చిచ్చర పిడుగు చాకి చావత్తు పరమైంది కాబట్టి ఇది ఒక ద్విత్వాక్షరం. మూడవది పుణ్యం అనాకి యకారం పరమైంది కాబట్టి ఇదే సంయుక్తాక్షరానికి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 3 పుణ్యము అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో పరుషాలు ఏంటివి అని చెప్పి ఇవ్వడం జరిగింది. పరుషాలు అంటే ఏం చెప్పాలా? సరే, మనం చూసినట్టయితే పరుషాలు అని దేన్నంటారంటే ఏదైనా సరే మనకు ఒకసారి మనం దీనికి సంబంధించి ఆన్సర్ చూద్దాం. మళ్ళీ పరుషాలు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. పరుషాలు అని దేని పిలుస్తారు అంటే వర్గ ప్రథమ అక్షరాల్ని పరుషాలు అని పిలుస్తారు. పరుషాలు అంటే పరుషంగా పలుకుతాయి. పరుషం అంటే కఠినంగా పలుకుతాయి అని అర్థం. కాబట్టి పరుషాలు అంటారు. దీనికి శ్వాసాలు అని కూడా అంటారు. సరైన సమాధానం కచట తప్పని పరుషాలు అంటారు. తర్వాత చూసినట్టయితే గజడ దబని సరళాలు అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ మనకు శేష సాహ అని ఉన్నాయి. శేష సాహ వీటిని చూసినట్టయితే ఏమని పిలుస్తారంటే మనకు సాహాని చూసినట్టయితే ఊష్మాలు అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏమేమి పదంలో ఉన్న సంధి ఏమిటి? ఇక్కడ మనకైతే ఆప్షన్స్ అయితే తప్పిచ్చారు. ఇచ్చిన ఆప్షన్ ప్రకారం మనకి చూసినట్టయితే ఏమి ప్లస్ ఏమి అనేది ఒక ఇత్వ సంధి అవుతుందని చెప్పిచ్చారు. కానీ అది రాంగ్. ఎందుకంటే ఏమి ప్లస్ ఏమి అని చెప్పి మనం విడగొడితే రెండు వస్తాయి. రెండవ పదాన్ని మనం ఏమంటారు? ఆమ్రేడితం అంటారు. కాబట్టి మనకు అచ్చనక ఆమ్రేడితం పరమైతే ఆమ్రేడిత సంధి వస్తుంది కాబట్టి ఆమ్రేడితం అనేది సరైన సమాధానం. ఇక్కడ ఆమ్రేడితం అనేది ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మనకు అది యాడ్ మార్క్ అయింది. తర్వాత ప్రశ్న చూద్దాం. భానుదయం అనే పదాన్ని విడగొట్టండి. ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం ఒక్కసారి చూసినట్టయితే భాను ప్లస్ ఉదయాన్ని భానుదయం అని పిలుస్తారు. సరైన సమాధానం ఒకసారి చూద్దాం. 4వ ఆప్షన్ అనేది సరైన సమాధానం అని చెప్పచ్చు. ఇక్కడ మనం గమనించినట్టయితే భాను ప్లస్ ఉదయంలో సవర్ణ దీర్ఘ సంధి ఉంటుంది. సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి ఒక్కసారి మనం దానికి సంబంధించి సూత్రాన్ని చూసినట్టయితే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరం కావాలి. సవర్ణమైన అచ్చులు పరం కావాలి. అప్పుడు అలా పరమైనప్పుడు వాటి యొక్క దీర్ఘం ఏకాదేశం అవుతుందని చెప్పవచ్చు. సవర్ణ దీర్ఘ సంధి అనేది ఒక ఏకాదేశ సంధి. తర్వాత ప్రశ్న చూద్దాం. ద్విగు సమాసం అంటే ఏమిటి? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. ద్విగు సమాసం అంటే ఏమిటి అని చెప్పి మనకు ప్రశ్న అనేది రావడం జరిగింది. సరైన సమాధానం చూసినట్టయితే సంఖ్యాపదం అనేది పూర్వపదంగా ఉన్న ఆ యొక్క సమాసాన్ని ద్విగు సమాసం అని పిలుస్తారు. దానికి సంబంధించి మనం చూసినట్టయితే పూర్వపదంలో సంఖ్యను తెలియజేసే పదాన్ని ద్విగు సమాసం అని పిలుస్తారు. ఇంకా మనం చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ చూద్దాం. దీనికి సంబంధించి సమాసాలు మనకు చాలా ఉన్నాయి. పూర్వపద ప్రాధాన్యం గల సమాసం ఏంటంటే అవ్యయీభావ సమాసం. ఉత్తరపద ప్రాధాన్యత గల సమాసం ఏంటంటే తత్పురుష సమాసం. అలా కాకుండా పూర్వపద ప్రాధాన్యం గల తత్పురుష సమాసం ఏంటంటే ప్రథమ తత్పురుష సమాసం. సాధారణంగా తత్పురుష సమాసం అనేది ఇప్పుడు ఉత్తరపదం అనేది ప్రాధాన్యంగా ఉంటుంది. కానీ ప్రథమ తత్పురుషలో పూర్వపదం ప్రాధాన్యంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏకాదేశ సమాసం అని పిలుస్తారు. అలా కాకుండా ఉభయ పదాలు ప్రాధాన్యం గల సమాసాన్ని ద్వంద్వ సమాసం అని పిలుస్తారు. అన్యపదం ప్రాధాన్యం గల సమాసాన్ని బహురుహి సమాసం అని పిలుస్తారు. అలా కాకుండా విశేషణ సమాసం లేదా ఉపమాన ఉపమేయ సమాసం అని చెప్పి కర్మధారయ సమాసాన్ని పిలవడం జరుగుతుందని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. చిల్లర అనే పదంలో గురు లఘువులను గుర్తించండి. సరైన సమాధానం చూద్దాం. ఇక్కడ చూడండి, చిల్లర. ఇక్కడ మనకు చూసినట్టయితే చీ కాస్త గురువు అవుతుంది. ఎందుకంటే తర్వాత పదంలో ఒత్తు ఉంది కాబట్టి.
లా అనేది లఘువు, రా అనేది లఘువు. సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ 1. కానీ ఇలా ఇవ్వకుండా ప్రశ్న ఇంకా మనం చూసినట్టయితే ఇది ఏ గణం అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సరైన సమాధానం చూద్దాం. గణాలు అనేవి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనించినట్టయితే ఇది ఏ గణం అంటే సరైన సమాధానం ఇది భగనం అని చెప్పవచ్చు. చూడండి, భగనం. ఇంకా సింపుల్గా ఏంటంటే భగనం అనేది ఆది గురువు భగనం, మధ్య గురువు ఏంటి రగనం, అంత్య గురువు ఏంటి తగనం. అలా కాకుండా ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూద్దాం. ఈ విధంగా ఇచ్చేసి దీని యొక్క గణం ఏంటి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇది తగనం, ఇది చూసినట్టయితే మగనం, ఇది చూసినట్టయితే నగనం అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. జాతరలోని డప్పు చెప్పుల్లో ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏమిటి? ఉపమాన రూపకలంకారం, అత్యానుప్రాస అలంకారం, అతిశయోక్తి అలంకారం. ఇక్కడ చూడండి, సరైన సమాధానం చూసినట్టయితే ఇక్కడ జాతరలోని డప్పులు ఆకాశాన్ని తాకాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీని సరైన సమాధానం చూసినట్టయితే ఈ అతిశయోక్తి అలంకారం అని చెప్పవచ్చు. అతిశయోక్తి అలంకారం అంటే ఏం చెప్తుందంటే గోరంత విషయాన్ని కొండంతగా చేసి చెప్పడం, లేదా ఒక వస్తువు ఉన్నదాని గురించి అధికంగా చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అలంకారం అని చెప్పచ్చు. సింపుల్గా ఇందులో చూసినట్టయితే తాకుతున్నాయి లేదా అంటుతున్నాయి అనే అర్థంలో ఇది రావడం జరుగుతుంది అని చెప్పచ్చు. తర్వాత 34వ ప్రశ్న చూద్దాం. ఈ కింది వాటిలో సంశిష్ట వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సంశిష్ట వాక్యం అంటే ఏంటో చూసి దాని తర్వాత మనం ఆన్సర్ అనేది చాలా డైరెక్ట్గా పెట్టేద్దాం. ముందుగా సంశిష్ట వాక్యం అంటే ఏందో చూద్దాం. సంశిష్ట వాక్యం అంటే ఏంటంటే ఒక వాక్యంలో ఏదో ఒక అసమాపక క్రియ ఉంటే దాన్ని సంశిష్ట వాక్యం అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలా కాకుండా కేవలం ఒక ధర్మాన్ని మాత్రమే సూచించే వాక్యాన్ని చూసినట్టయితే సామాన్య వాక్యం అని పిలుస్తారు. అలా కాకుండా ఏదైనా సరే ఒక అసమాపక క్రియ ఉండి ఒకే ఒక సమాపక క్రియ ఉండి ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే దాన్ని చూసినట్టయితే సంశిష్ట వాక్యం అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలా కాకుండా సంయుక్త వాక్యం అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. సంయుక్త వాక్యం అంటే ఏంటంటే సమ ప్రాధాన్యం గల వాక్యాలు కలిస్తే ఏర్పడే వాక్యాన్ని సంయుక్త వాక్యం అని పిలుస్తారు. ఇక్కడ మనకు సంశిష్ట వాక్యం అంటే ఏందో చూడమన్నాడు. మొదటి చూద్దాం. పాప పాలు తాగుతున్నది పడుకున్నది, ఇది కాదు. వాడు నా తమ్ముడు, ఆమె నా చెల్లెలు, ఇది కాదు. షామ్యుల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. సరైన సమాధానం ఆప్షన్ 3 అని చెప్పచ్చు. 55వ ప్రశ్న నుంచి మనకు చూసినట్టయితే మెథడాలజీ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూద్దాం. 55వ ప్రశ్న. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందికి వస్తాయి? ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందికి వస్తాయి అంటే విషయ పరిజ్ఞానం కిందికి వస్తాయి. తర్వాత ప్రశ్న చూద్దాం. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. దుష్టోచ్చారణకు కారణం వినికిలిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగి ఉన్న భాషా నైపుణ్యం ఏమిటి? సరిగ్గా వినలేకపోతే సరిగ్గా మాట్లాడము. దీంట్లో ముఖ్యమైన భాషా నైపుణ్యం ఏంటంటే సరైన సమాధానం వినడమే, శ్రవణం గురించి చెప్తా ఉంది. తర్వాత ప్రశ్న చూద్దాం. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త. సరైన సమాధానం చూసినట్టయితే ప్రోబెల్ చూసినట్టయితే కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. 58వ ప్రశ్న. క్రింది వాణిలో విద్యా ప్రణాళికల ప్రయోజనంలో లేనిది ఏమిటి? ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏదైతే మ్యాక్సిమం నెగిటివ్గా ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. లక్షాత్మక విద్యను అందించుట, ఇది కాదు. బోధన సులువుగా మారుతుంది, ఇది కాదు. సకాలంలో పరీక్ష నిర్వహించవచ్చు, ఇది కాదు. ప్రణాళిక తయారీలో సమయం వృధా అవుతుంది, ఇది సరైన సమాధానం. ప్రయోజనంలో లేనిది అని చెప్పచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. బోధనాభ్యసన ఉపకరణాలు ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఏం చేయాలి? ఆప్షన్ 1 చూద్దాం. ముందుగానే ప్రదర్శించి వివరించాలి, కాదు. ముందుగానే ప్రదర్శించేస్తే దానికి వానిపైన ఇంట్రెస్ట్ అనేది ఉండదు. పాఠ్యబోధన అంతా పూర్తయిన ప్రదర్శించాలి, యూజ్ ఉండదు. సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి, ఇది సరైన సమాధానం ఆప్షన్ 3. చివరి ప్రశ్న చూద్దాం. పిల్లలు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఏమిటి? నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి చెప్పిన చట్టమే ఆర్టీఈ 2009 అని చెప్పచ్చు. ఆర్టీఈ 2009లో చూసినట్టయితే సెక్షన్ 29లో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.